దేశంలో మళ్లీ కరోనా మొదలైన నేపథ్యంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య హాట్ కామెంట్స్ చేశారు. కరోనా వైరస్ కు తాను మందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే 48 గంటల్లోనే కరోనా తగ్గించే మందు ఇస్తానంటున్న ఆనందయ్యతో మా ప్రతినిధి మహేష్ బాబు ఫేస్ టు ఫేస్. దేశంలో మరోసారి కరోనా భయం వెంటాడుతూ ఉంది. ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఆనందయ్య గారిని అడిగి అసలు ఈ కరోనా ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా మీద? లాస్ట్ టైం అయితే 24 గంటలోనే కరోనా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఉండే జనాలు సిచ్యువేషన్ బట్టి ఇమ్యూనిటీ అంత యాక్టివిటీగా లేదు కాబట్టి 48 గంటల్లో అది ఏ కరోనా అయినా కూడా బాగా చేయగలవని చెప్పని నేను మనోధైర్యంతో చెప్తున్నాను. గతంలో మీరు కొన్ని లక్షల మందికి ఉచితంగా కరోనా మందు పంపిణీ చేశారు. ఆ సమయంలో అప్పుడున్నటువంటి జగన్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుంది, ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. సార్, ఇది పబ్లిక్ సపోర్ట్ అనేది లేకపోతే నన్ను లేపేయాలని చాలా దూరం ప్రయత్నం చేశారు. ఆ గవర్నమెంట్లో జైల్లో పెట్టండి, తర్వాత ఏదో అతను చూద్దామని చెప్పనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు అరుణాదిరెడ్డి కూడా ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ సపోర్ట్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు రాష్ట్రం మండిపోద్ది వద్దు అని చెప్పని వాళ్ళకి నచ్చజెప్పి ఆపిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. తర్వాత మందు కూడా ఒక వ్యాపారంగా చేసుకొని అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మిమ్మల్ని దొంగచాటుగా తయారు చేయించడం చేశారు కదా. అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు అయితే నన్ను అగ్రిమెంట్ అడిగాడండి. అగ్రిమెంట్ అడిగినప్పుడు అంటే గోవర్ధన్ రెడ్డి డైరెక్ట్గా అడగలేదు, ఆర్డీఓ గారి భాష, డిఎస్పీ అరుణాదిరెడ్డి ఇద్దరు వచ్చి వాళ్ళు డబ్బులు వస్తాయన్నా కూడా నేను ఆ డబ్బుల్లో ఆశించకుండా వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా నేను లాస్ట్కి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాను. నా గవర్నమెంట్ పర్మిషను లాస్ట్లో గవర్నమెంట్ కోర్టు ఇచ్చే పర్మిషన్ ముందు ఇచ్చారు, 1 గంట ముందు ఇచ్చింది తప్ప గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదండి. అలాగే ఇప్పుడు ఈ వేవ్ ఒకవేళ గతంలో మాదిరిగానే దేశవ్యాప్తంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మీకేమనిపిస్తుంది ఒక అనుభవం? లాస్ట్ టైము ఇదే ఏప్రిల్ లాస్ట్లో స్టార్ట్ అయ్యి జూన్, జూలై, ఆగస్టు దాకా బాగా విజృంభించింది. దీన్ని వచ్చినా కూడా మనకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఎంతమందికైనా మనం దీన్ని పంపిణీ చేయగలమని చెప్పని నేను చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకవేళ పోయినసారిలా కరోనా వస్తే అదేవిధంగా లక్షల మందికి ఇవ్వగలరా ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా? ప్రస్తుతానికైతే నా దగ్గర మిషనరీ లేదండి. పోయినసారి కూడా లీజుకు తీసుకొని ఆయన ఏదో ధైర్యంగా, రాజన్ గారని ఆయన ధైర్యంగా ఇచ్చాడు ప్రజల ప్రాణాలు కాపాడాలని. ఈరోజు కూడా నాకు సెటప్ లేదు, ఏదో చిన్నగా కొద్దిగా చేసుకున్నాను. మంచి అవకాశం వస్తే ఎన్ని కోట్ల మందికైనా, పోయినసారి 5 కోట్ల మందికి ప్రివెంటివ్గా ఇచ్చాను. మామూలుగా 5 లక్షల మందికి కరోనా పేషెంట్లు ఉభయ రాష్ట్రాలకి, తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఇచ్చి అవకాశం కల్పిస్తే ఎన్ని కోట్ల మందికైనా సప్లై చేసేదని సిద్ధంగా ఉంటాం. తర్వాత పోయినసారి గతంలో మీరు ఆ మందు విషయంలోనే దాన్ని ఆన్లైన్లో అమ్ముకోవాలని చూసినప్పుడు దానిపైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. దానిపైన కూడా అక్రమ కేసులు కూడా బనాయించినట్టున్నారు. అవన్నీ కావాలని చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప చంద్రమోహన్ రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే అప్పుడు ఆన్లైన్లో ఇచ్చినప్పుడు నన్ను అడిగాడు, ఏమైనా ఆన్లైన్లో అమ్ముతున్నామంటే నాకు తెలియదు సార్, అసలు నాకు సంబంధం లేదు, ఆన్లైన్కి నాకు సంబంధం లేదు, దీన్ని ఎలాంటి ఇది ఉపేక్షించేది లేదు, అమ్మేది లేదు అని చెప్పి నేను ఆయనకి చెప్పా. దాని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని మీద వాళ్ళు కేసు ఇచ్చారు. మొత్తం మీద చూస్తే ఆనందయ్య చెబుతున్నారు, ఇప్పుడు వచ్చినటువంటి వేవ్ ఒకవేళ గతంలో మాదిరిగా వచ్చినా కూడా అందరికీ మందు ఇవ్వటం సాధ్యమవుతుందని, దాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని, అలాగే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక మానవత దృక్పథంతో మందు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం, వ్యాపారాలు చేయాలని చూసుకోవడం చేశారని చెప్పి చివరికి ఆయన్నే హత్య చేయాలని కూడా చూశారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో శాంతి కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.